కవితకు మల్లన్న వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో జిల్లాలో తిరగనివ్వం. తెలంగాణ జాగృతి ఎస్టీ సెల్ గ్రేటర్ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో జిల్లాలో తిరగనివ్వమని తెలంగాణ జాగృతి ఎస్టీ విభాగం గ్రేటర్ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ఎస్టీ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మానం మల్లన్న వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.